నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సీఎం రేవంత్ తో కోనేరు కోనప్ప భేటీ ఆ హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని కండిషన్ ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద ప్రమాదానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే కేటీఆర్ మేడిగడ్డ మరమ్మతులు వెంటనే చేపట్టాలి సీఎం రేవంత్ కు మాజీ ఎంపీ వినోద్ బహిరంగ లేఖ నా భావాలను వ్యక్తపరుస్తా ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై నేరుగా రంగంలోకి దిగారు. కోనేరు కోనప్పను పిలిచి మాట్లాడారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు తనకే అప్పగించాలని రేవంత్ను కోనప్ప కోరినట్లు, ఇందుకు రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు కోనప్ప సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన కోనప్ప కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి మొగ్గు చూపినట్లు సమాచారం. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద జరిగిన ప్రమాదంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాదానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. సుంకిశాలలో రీటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో మరో దుర్ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్ల వేటలో పర్యవేక్షణను గాలి కొదిలేయడం, నాణ్యతా ప్రమాణాల విషయంలో పూర్తిగా రాజీ పడిపోవటం వల్లే ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఇకనైనా విమర్శలు మానుకోవాలని, కాలయాపన చేయకుండా పనులు ప్రారంభించాలి అన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా ప్రాణిహిత నుంచి నీటిని ఎత్తిపోసి పంటలను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ ఉత్తరంలో అతి ముఖ్యమైన అంశం మేడిగడ్డ మరమ్మతులను వెంటనే చేపట్టాలి. ముఖ్యమంత్రి గారు ముందు నీళ్ళివ్వండి, రైతులతో చెలగాటం వద్దు, కాలయాపన మీ ప్రభుత్వానికి తగదు అని చెప్పి చాలా సుదీర్ఘమైన నేను లేఖ రాశాను. ఈ లేఖలో రాజకీయంగా ఆరోపణలు మాత్రము నేను ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. ఈ లేఖలో చాలా ముఖ్యమైన విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చిన విషయాలే మళ్ళీ ఒకసారి నేను తీసుకురావడం జరిగింది. మనకందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో జీవనదులు కాకపోయినప్పటికీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి నదులు ఉత్తర తెలంగాణలో గోదావరి నది, దక్షిణ తెలంగాణ లోపట కృష్ణా నది రెండు ప్రవహిస్తాయి. దురదృష్టవశాత్తు సృష్టిలో తెలంగాణ ఒక డెక్కన్ పీఠభూమి. ఈ రెండు నదులు ప్రవహిస్తున్న సందర్భంలో పుష్కలమైనటువంటి నీటి సంపదను ఉన్నప్పటికీ బంగాళాఖాతం పాలవుతున్నాయి. కాబట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమస్యలు పరిష్కరించడానికి, తెలంగాణ కళ్ళతో తెలంగాణ సమస్యలు అర్థం చేసుకున్నోడికి అర్థమైతే ఈ సమస్యలు. టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హాయ్, నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని. అఫీషియల్గా ట్విట్టర్లోకి వచ్చేసాను. నేను నా భావాలను స్టేజ్ పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఎక్స్ అనే వేదికను ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ అంటూ పృథ్వీ పేర్కొన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.